నేను గెలిచాను. ఏమైందండి? మళ్ళీ పడేశాడా? ఇది మనకి డైలీ సీరియలే కదే. నేను గెలిచాను. ఒరేయ్ లేవరా, ఏమైందిరా? ఆ సెక్షన్ ఎత్తేసారా? అప్పుడే ఆ న్యూస్ మీ దాకా వచ్చేసిందా? అవునరా, నన్ను కింద పడేసేదాకా వచ్చింది. ఓ మళ్ళీ కలేనా? ఒరే, ఒకే కళ ఎన్నిసార్లు కంటావురా? నీకు బోరు కొట్టదా? అది తీరదు, నీ తీరు మారదు. ఎలారో ఇలాగైతే. ఒరే నాన్న, ఈ కలలు కేసులు మానేసి బుద్ధిగా పెళ్లి చేసుకోరా. మంచి అమ్మాయిని చూస్తాం. నో, పెళ్లి లేదు గిల్లి లేదు. ఆ భార్య బంధు సెక్షన్ ఎత్తేసే వరకు నేను పెళ్లి చేసుకోను. పెళ్లి చేసుకొని భార్యకు బానిస కాలేను. ఎప్పుడు ఏ సెక్షన్ కింద లోపలే ఇస్తారో ఎవరికీ తెలియదు. నాన్న, నువ్వు కూడా అమ్మకి డివోర్స్ ఇచ్చే. ఒరేయ్, నువ్వు పెళ్లి చేసుకోవడం మానేసి మా కాపురంలో కూడా నిప్పులు పోయాలని చూస్తున్నావా? మరే, ఇప్పటికే నీ పెళ్లి వయసు దాటేసి కొన్ని సంవత్సరాలు ముందున్నావురా. ఇదిగో ఇంకా పెళ్లి చేసుకోలేదనుకో, ముదురు బెండకెలా మైనస్ అవుతావు. దేవుణ్ణి నమ్ముకుంటే నువ్వు అనుకున్నవన్నీ అవుతాయి. దేవుడా? దేవుడేం చేస్తాడు? ఏం చేసినా నేనే చేస్తాను. ఈ రోజు ఆ భార్య బంధు సెక్షన్ ఎత్తేయడం కోసం 100 పిటిషన్ వేయడానికి వెళ్తున్నాను. అమ్మా, స్నానం చేసి వస్తాను. వీరతిలకంతో రెడీగా ఉండు. విజయుడిని తిరిగి వస్తాను. కర్మ కర్మ. ఈడికి పిచ్చ బాగా ముదిరిపోయింది. ఆ దేవుడే కాపాడాలి ఈడ్ని. నిజమేనండోయ్. దేవుడా కాపాడు. ఫుల్ హ్యాపీ బాస్. ఎన్నాళ్ళకి జడ్జి గారు మనం వేసిన పిటిషన్ యాక్సెప్ట్ చేశారు. ఇదే మన విక్టరీకి సింబల్. ఇంత చిన్న విషయానికే సంబరపడిపోతే ఎలా? మా భార్య బంధు సెక్షన్ బలపడడానికి మెమరాండం ఇచ్చొచ్చాం. ఓహో, ఇస్తే ఏం కాదు కానీ పోనీ స్వీట్ అని తీసుకోండి మేడం. ఇలాంటి పిటిషన్స్ ఎన్ని యాక్సెప్ట్ చేసినా మాకేం కాదు. ఖబర్దార్. వినాయకరావు డౌన్ డౌన్, వినాయకరావు డౌన్ డౌన్, వినాయకరావు డౌన్ డౌన్, వినాయకరావు డౌన్ డౌన్. వీళ్ళేంట్రా ఇల్లు వదిలేసి రోడ్డు ఎక్కారు? వాళ్ళని అలా తిరగనివ్వట్లేదని కదా బాస్ వాళ్ళ బాధ. అది ఆపుతున్నామనే మన మీద కోపం. రేయ్ వినాయక్, గుర్తుపట్టావరా? నేను సుభాష్ని. నువ్వు పిల్లి? అవునరా, పిల్లిగాన్నే. పిల్లి సుభాష్ని. రే, ఎన్నాళ్ళైందిరా నేను చూసి. ముందు స్వీట్ తీసుకో. ఎందుకురా? చెప్తానులే గానీ, ఎలా ఉన్నావురా? కాముగా ఉండేవాడిని క్రిమినల్ చేశారా. క్రిమినలా? ఏం చేసావురా? చలేస్తుందని చెప్పానుగా. ఫ్యాన్ ఆఫ్ చేయి. నేను ఆఫ్ చేయను. నేను నీ మొగుడినే, నువ్వు నా పెళ్ళానివి. అయితే ఏంటి? చెప్పింది చెయ్యి. చేయకపోతే కొట్టావా? కొట్టు. ఏ డౌటా? ఓహో, ఇదంతా నీ యాక్షన్ కి మీ ఆవిడ రియాక్షన్ అన్నమాట. అవునరా, మా ఆవిడ రియాక్షన్ కంటే ఆవిడ యాక్షన్ భరించలేకపోయాను రా. ఇంకో ఆవిడ? కొంపదీసి నీకిద్దరా? ఇంకో ఆవిడ కాదురా, ఆ ఆవిడ. I am Jyotilakshmi, female Manmata. I hate male. మగజాతంటే మండుద్ది. బెయిల్ కాల్ బెయిల్. కూటింగ్ ఇస్తా తీసుకో. దాని దెబ్బకి నా లాయర్ కూడా జంప్ అయిపోయాడు రా. ఎలావోలా కష్టపడి ఇలా బయటపడ్డా. నువ్వేం టెన్షన్ పడదు. నీ కేసు నేను వాదిస్తా. నువ్వేంటో నాకు తెలుసు. నేను ఎలాగైనా కేసు నుంచి బయటపడేస్తా. ఇట్స్ మై ప్రామిస్. నాలాంటి భార్యా బాధ్యతలను రక్షించడానికి పైనుంచి దిగి వచ్చిన పరమాత్ముల్లా కనిపిస్తున్నావురా. వీళ్ళెవరు ఇంత హ్యాపీగా మందు కొడుతున్నారు అనుకుంటున్నారా? వీళ్ళంతా భార్యా బాధితులు. పాపం, బాధని మర్చిపోవడానికి మందు కొడుతున్నారు. బాబాయ్, అరే పిల్లి, నేను ఇందాక ఫోన్ లో చెప్పానే, ఫేమస్ లాయర్ వినాయకరావు గారిని. ఈయనే. నమస్కారం బాబు. నమస్తే అండి. బాబు, మా పిల్లి మీ గురించి చాలా గొప్పగా చెప్పాడు. మీరే మా అందరి తరపున వాదించి మాకు న్యాయం చెయ్యాలి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఏమయ్యా కట్నై, ఎండ పడుతుంది. వేసుకో. పని చేస్తున్నాను, కనిపించట్లేదా? అబ్బా, న్యూస్ పేపర్ చదవడం కూడా పెద్ద పనే. వేసుకో. అంటే వెయ్యవా? వెయ్యను గాక వెయ్యను. నోరు మూసుకుని వేసుకో. నిన్ను బాబు, సత్య ప్రమాణకంగా ఆ రోజు నా భార్యను కొట్టింది ఒక్కటే దెబ్బ. నా మీద కేసు పెట్టి పోలీసుల చేత నన్ను కుమ్మించేసింది బాబు. మీ సమస్య ఏంటి? నా సమస్య ఇంకా నీచమైంది సార్. ఏమయ్యో, నేను పార్టీకి వెళ్ళాలి. నా చెప్పులు బాగా కొత్తగా తుడిచిపెట్టు. ఇంకో మాట మాట్లాడమంటే చంపేస్తా. చంపుతావా? చంపు. చంపుతానా, నరుకుతానా? హలో, పోలీస్ స్టేషన్. ఒక్క కాల్ చేసింది సార్. ఇన్స్పెక్టర్ లోపలేసి దాని చెప్పుతోనే కొట్టించిండు సార్. సార్, నా భార్య పేరు తపస్య. ఆమె పెద్ద సమస్య. ఊరుకోరా. డియర్ బ్రదర్స్, బాధపడకండి.
ఇక నుండి మీ కేసులన్నీ నేను వాదిస్తాను. మీ కన్నీరు తుడిచే కర్చీఫ్ నవ్వుతాను. ఆడవారి హింసను అరికట్టే ఆయుధాన్ని అవుతాను. మీ చీకటి జీవితాలకు వెలుగునవుతాను. బాబు ఎంత బాగా చెప్పారు. ఎక్స్పీరియన్స్ మీలా నేను బాధితుడినే.